రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మన ఒక బ్రదర్ ఇక్కడ సాక్ష్యం చెప్తానని లేచి వాక్యం చెప్పిండు, గుర్తుందా? ఆయన ఏమంటాడంటే, తను చెప్పేటప్పుడు, నువ్వు దేవుని సేవ చేస్తే నీకు భోజనం ఎట్లా నడుస్తుంది అంటాడు. ఆయనతో ఎవరో అన్నారట, నువ్వు పని చేసుకుంటూ దేవుని సేవ చెయ్యి, అప్పుడు నీ కుటుంబ జీవితం నడుస్తుంది, ఇటు దేవుని సేవ కూడా నడుస్తుంది అన్నారట. అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది మనిషికి అన్నం పెడుతుంది. ఎట్లా అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకెళ్ళాల. జీవనం నడుస్తుంది భూమి మీద, తర్వాత నిత్య జీవం కూడా విశ్వాసం మూలముగా దొరుకుతుంది. ఈ భౌతికమైన ఆహారం కూడా లభ్యమవుతుంది. ఇది ఈ యొక్క సేవకులకండి. విశ్వాసం లేనివాడు నాకు ఇష్టడు కాదు. విశ్వాసం అనేది అన్ని క్రియలు చేస్తుంది. దేవునికి స్తోత్రాలు. అబ్రహాము విశ్వాసం చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వాక్యం. అక్కడ ఏమి రాసి ఉంది? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి పో అంటున్నాడు. ఇదిగో మనోళ్ళు ఏం చేస్తారంటే, 4 బస్సులు, సేవకులండి, బస్సు డిపోలో కిరాయికి ఇస్తారు. దానికి కిరాయి వస్తుంది, దాంతో బతుకుతూ సేవ చేస్తారు. అది విశ్వాసం కాదు చెప్తున్నా. తర్వాత 4 కొడుకులు ఉంటారు. కొడుకులు పనిచేస్తూ పైసలు ఇస్తారు తండ్రికి. అవి తింటూ ప్రభు పని చేస్తాడు. ఆయన వాక్యాలు చెప్తాడు అన్నట్టు. అది విశ్వాసము కాదు. అబ్రహామును పిలవగానే ఈ దేశాన్ని విడిచి నేను చెప్పిన దేశానికి పోయా అన్నాడు అబ్రహాంతో దేవుడైన యెహోవా. అబ్రహాము దేవుని వాక్యందు విశ్వాసం ఉంచి ఆయన కదిలాడు. ప్రైజ్లాడు, హల్లెలూయా. అంటే అది విశ్వాసం. 22వ వాక్యం కూడా చూడండి. ఆదికాండములో 22 అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అసలు వాస్తవానికి దేవుడు మనుషుల్ని బలి కోరతాడా? మరి ఇదేంది? అబ్రహామును పరీక్షించడానికి, ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఈ యొక్క పదాన్ని వాడినట్టుగా మనం తెలుసుకునాలి. మనుషుల్ని ఎట్ట కోరతాడు? కానీ పరిశోధన కొరకు అబ్రహాముకి ఈ మాట చెప్పాడు. తర్వాత యోసేపు విశ్వాసం చూస్తే ఆదికాండం 37:24 వాక్యంలో, ఆదికాండము 37వ అధ్యాయము 24వ వాక్యం. అతన్ని పట్టుకొని గుంటలో పడేశారు. ఎవరిని? యోసేపుని. ఎవరు? అన్నదమ్ములు. అన్నదమ్ములకి యోసేపు మీద కోపం ఉంది, కక్ష. అందులో నీళ్ళు లేవు. నీళ్లు ఉంటే చచ్చిపోయేవాడే. నీళ్లు లేవు. అందులో పడ్డాడేమో, దెబ్బలు తగిలి ఉండవచ్చునేమో. అయితే ఈ యొక్క అన్నదమ్ములు
యోసేపుని అమ్మివేసినట్టుగా వాక్యంలో మనం గమనించవచ్చు. అక్కడ యోసేపు తన విశ్వాసంతో జీవించినట్టుగా కనపడుతుంది. దానియేలు విశ్వాసం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యంలో దానియేలు యొక్క విశ్వాసాన్ని గమనిస్తే ఇక్కడ దానియేలు అనే ప్రవక్త, దానియేలు ప్రవక్త 6వ అధ్యాయం 16వ వాక్యం, దానియేలు ప్రవక్త అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడి నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అనుదినము పూజ చేస్తున్నావు చూడు, పూజ ఆరాధన చేస్తున్నావు చూడు, ఆయన నేను రక్షిస్తాడు ఈ సింహముల బారి నుండి అని రాజు అన్నాడు. ఇది విశ్వాసంతో కూడుకున్న విషయం. దానియేలు విశ్వాసం ఏంటి? చచ్చిపోతే సింహములు నన్ను పటపట కొరికి తినేస్తాయి, చచ్చిపోతే చచ్చిపోతాం, దేవుడు కాపాడితే ఉంటా అని బతుకుతా అనే విశ్వాసం. రాజు శాస్త్రానికి ఆయన లొంగలేదు, ప్రార్థన చేయకుండా ఆగలేదు. దేవునికి ప్రార్థన చేయట ఎన్ని దినముల వరకు ఎవరో చేయకూడదు రాజుకు తప్ప అని శాసనం చేపించారు దానియేలుకి వ్యతిరేకులు. కానీ ప్రార్థన మాత్రం దానియేలు నిత్యము చేస్తూనే ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. దానియేలు విశ్వాసం దానియేలుని ప్రాణాన్ని కాపాడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు విశ్వాసం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. ఇంకా వాళ్ళ విశ్వాసం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 12వ వాక్యంలో గమనిస్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యం ఇక్కడ ఏమనుందంటే, తాము రాజా షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాశకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటే లేదు అనేది. తర్వాత 24వ వాక్యం, రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. 25వ వాక్యం కూడా ఇప్పుడు చదివింది 25 కదా, 26వ వాక్యం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుస్తున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువుగా, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అని రాసింది. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు, వారితో సహా దేవతా రూపం కలిగిన ఆయన ఇంకొక ఆయన తిరుగుతున్నాడు అగ్నిగుండంలో వేస్తే. అయితే షడ్రకు, మేషకు, అబేద్నెగోల విశ్వాసం ఏంటి? నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము అంటున్నారు వీళ్ళు. నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయమన్నారు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించినను సరే, ఒకవేళ రక్షించకపోయినను సరే అని, రక్షించకపోయినను సరే మేము మాత్రం నీ బొమ్మకి మాత్రం పూజ చేయమన్నారు. అయితే అగ్నిగుండాన్ని రెట్టింపు చేసి దానిలో వాళ్ళ ముగ్గురిని వేస్తే 4వ ఆయన వచ్చి కనపడుతున్నాడు. 4వ ఆయన్ని రప్పించింది ఎవరు? వాళ్ళ విశ్వాసం.
షడ్రక మేషక అబేద్నెగోల యొక్క విశ్వాసం అనేది వర్షాన్ని కురిపిస్తుంది. విశ్వాసం అనేది వర్షాన్ని ఆపు చేస్తుంది. ఏలియా విశ్వాసం చూడండి, 1 రాజులు 17వ అధ్యాయము 1వ వాక్యంలో గమనించండి. 1 రాజులు 17వ అధ్యాయము 1వ వాక్యం. గిలాదు కాపురస్తుల సంబంధియగు తిజ్బీయుడగు ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం మగునుగాక. ఈ సంవత్సరములలో మంచైలను వర్షమైనను పడదని ప్రకటించను అన్నాడు. ఈ ఏలియా యొక్క ఫెయిత్ అది. మంచు పడదు, వాన పడదు అన్నాడు. ఎవరు? ఏలియా. తర్వాత 18:1 వచనములో ఏమన్నాడంటే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోతున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా. ఇప్పుడు వాన కురిపించబోతున్నాడు. వాక్కు ప్రత్యక్షమైంది. ఏలియాకి వాక్కు ప్రత్యక్షమై మంచు పడదు, వాన పడదని చెప్తే, ఆ వాక్కు చెప్తే అలానే ప్రకటించాడు. మళ్ళీ వాన పడుతుందని చెప్పగానే మళ్ళీ ఇలా ప్రకటించాడు. అంటే 2 సందర్భాలు వేరు. దేవునికి స్తోత్రాలు. అది ఏలియా విశ్వాసం. నా విశ్వాసం ఏంటో చెప్పాలా? నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఒక బోర్డు తీసుకొచ్చి పెడతా నేను, ఆ బోర్డుని ఫోటో తీసుకొని పోతారు, అయ్యగారు నీకు ఏమైనా సహాయం చేస్తారు వాళ్ళు, ఆ బోర్డు ఫోటో తీసుకుపోయిన వాళ్ళు. అంటే నేను మాత్రం నా బోర్డు మార్చా, వాడి బోర్డు మాకు అవసరం లేదు. నా ఫెయిత్ ఏంటంటే, నేను బ్రతుకుతా, నేను ఎంతకాలం భూమి మీద జీవించాలి అని దేవుని లిస్టు ఉందో అంతకాలము ఉంటా. ఎంతకాలము అన్నం తినాలనే లిస్టు రాసి ఉంది దేవుని దగ్గర. తిండి గింజలు తింటము, దేవుని వాక్యం ప్రకటించాలని ఆయన లిస్టు ఉందో, అక్కడ ప్రణాళిక ఉందో, అంతకాలం భూమి మీద ఉంటా. అంతకాలం ఇట్లానే పనిచేస్తా. నాకు ఏ కార్లు వద్దు, కారు మీద కారు మారుతున్నాడు ఒకడైతే. నాకు ఏ కార్లు అవసరం లేదు. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుంటా, లేకపోతే ఇవ్వకపోతే అంతే సంగతి. కాళ్ళతో పరిగెత్తుతా. ఏలియా కాళ్ళతో పరిగెత్తాడు, ఆహాబేమో రథం మీద పరిగెత్తాడు. రథానికి ముందు వెళ్ళిపోయాడు ఏలియా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అయితే విశ్వాసం అండి మనిషిని బ్రతికించేది. విశ్వాసం. నువ్వు విశ్వాసం లేకుండా సేవ చేయలేవు, విశ్వాసం లేకుండా వాక్యం ప్రకటించలేవు, విశ్వాసం లేకుండా నీవు దేవుని యందు విశ్వాసం లేకుండా ఏ పని చేయలేవు. విశ్వాసం ప్రధానమైనది. నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను అంటే దేవునితో నువ్వు పొత్తు పెట్టుకుంటావా అంటాడు. నీకు ఇది ఇవ్వటం ఏంటి, నేను ఇది ఇవ్వటం ఏంటి, నువ్వు నా పని చేయటం ఏంటి, అసలు నిన్నెవడు పిలిచిండు సేవకు అనే మాట అంటాడు దేవుడు. ఒకడు నాకు జీతం ఇస్తే పని చేస్తా దేవుని పని అంటాడు. బాల్సవాడలో ఉన్నోళ్ళు అందరు జీతాలు పొందినోళ్ళే, మరికొందరు సపోర్ట్లు పొందినోళ్ళు, ఆదాయం. నేను ఏ జీతం పొందలేదు, ఇదంతా దేవుని పని ఈ విధంగా కొనసాగించుకుంటూ వస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు. నాకే కొదువ లేదు, దేవుడు నాకు సమృద్ధిగానే ఇస్తాడు. తిండికి మాత్రము కొదువు లేదు, ఉండటానికి కూడా కొదువు లేదు. దేవునికి స్తోత్రాలు. ఆవగింజంత విశ్వాసం ఉంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది? ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. చాలా మందికి సపోర్ట్ కావాలా, 3,000 కావాలా, 4,000 కావాలా, ఎవరో ఇవ్వాలి వాళ్ళకి. ఆ సపోర్ట్ల మీద బతికేవాళ్ళు ఈ సంఘాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. వాళ్ళ వల్ల కాదండి. ఎందుకంటే దేవుడు స్థిరపరిచిన దాన్ని వేరే వాళ్ళ వల్ల కాదు. దేవుడు స్థిరపరిచిన కట్టిన సంఘాన్ని వేరే వాళ్ళు ఏమీ చేయలేరు. సపోర్ట్లు పొందేవాళ్ళు, రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఫారిన్ సపోర్ట్ పొందేవాళ్ళు, లేకపోతే ఈ దేశంలో ధనవంతుల దగ్గర ధనం పొందుకుంటూ ఏదో దేవుని పరిచర్య చేస్తారు చూడండి.
ఈ లోక సంబంధమైన స్నేహం ఎక్కువ చేస్తూ వాళ్ళు అవన్నీ పొందుకుంటున్నారు. కానీ విశ్వాసంతో పనిచేసే వాళ్ళని కదిలించలేరు, సంఘాలను కదిలించలేరు, అవి స్థిరపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనములో ఏమన్నాడంటే, 17వ అధ్యాయము 20వ వచనం, అందుకైన మీ విశ్వాసము మీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. కొండలను పెకిలించగలిగే విశ్వాసం, ఆ విశ్వాసంతో సేవకుడు బయలుదేరుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేదు, కొండలను పెకిలించగలిగే విశ్వాసం. కొండల లాంటి సమస్యలను పెకిలించి పడేస్తారు, కదిలించి పడేస్తారు సేవకులు. విశ్వాసంతో కొండల లాంటి సమస్యలు పెకిలించబడతాయి. నన్ను అనేకులు కొట్టాలనుకున్నారు, బాన్సువాడలో కానీ ఇటు పల్లెటూళ్ళలో కానీ సేవకు పోయినప్పుడు బెదిరించాడు. చిన్నగా ఉన్నప్పుడు ఈ మధ్య ఒక 20 ఏళ్ళ క్రితం కూడా బెదిరించారు, అనేకులు తిట్టారు, బూతులు తిట్టారు, ఎన్నో చేశారు. కానీ ఈ మందిరం కట్టకుండా ఆపలేకపోయారు వాళ్ళు. ఒకటి, తర్వాత మందిరంలో ఆరాధన నడవకుండా ఆపలేకపోయారు. తర్వాత నా ప్రాణాన్ని తీయలేకపోయారు వాళ్ళంతటి వాళ్ళు. నాది ఫెయిత్ వర్క్ అండి. ఫెయిత్ వర్క్ అంటే ఏంటి? దేవుని మీద ఆనుకొని ఏదో బతుకు గడుపుతూ ప్రభువు గురించి ప్రకటిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటి నుంచి కాదు, గత 37 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నాం. అయితే పాపపు కొండలు పెకిలించబడతాయి. తర్వాత యెహోషువ విశ్వాసం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్యం, 10-12 ఏమంటాడు అక్కడ? యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుసుండగా యెహోషువ ఈ విధంగా ప్రార్థన చేశాడండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిను, చంద్రుడు ఆగిను అన్నమాట యాషారు గ్రంథం రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, సూర్యుడిని ఆఫ్ చేసిందంట, చంద్రుడిని ఆఫ్ చేసిందంట. ఏంది? యెహోషువ ప్రార్థన. కానీ వాస్తవానికి సూర్యుడిని ఆఫ్ చేయటం, చంద్రుడిని ఆఫ్ చేయటం కాదు. మన సైన్స్ లిస్టు ప్రకారంగా, అంటే సైన్స్ వాళ్ళు తెలుపుతున్న ఆలోచన ప్రకారంగా ఈ సూర్యుడు ఆగటము, చంద్రుడు ఆగటం కాదు, భూమి ఒక దినం ఆగిపోయింది. అప్పుడు ఏం జరిగింది? భూమి ఒక దినం ఆగితే మన హిందువుల యొక్క పురాణాల్లో ఒక అమ్మ విషయంలో ఈ సూర్యచంద్రులు ఆగిపోయారని అంటారు చూడండి, గుర్తుందా? నాకు జ్ఞాపకం రావట్లా. ఎవరో ఒక స్త్రీ గురించి ఒక రోజంతా సూర్యుడు చంద్రుడు ఆగిపోయారంటారు. ఈయన ప్రార్థన చేస్తే అక్కడ ఆగిపోతే ఇక్కడ ఇండియాలో ఈమె పాతివ్రత్యం వల్ల ఆగిపోయింది అంటారు. అక్కడ జరిగింది ఇది. సూర్యచంద్రులు ఆగటం కాదు, భూమి తిరగటం ఆగిపోయింది. భూమి ఇలా తిరగడం సత్యసావిత్ర ఆమె విషయంలో ఇవి ఆగిపోయింది అంటారు. కాదు, అక్కడ జరిగిన సంఘటన. యెహోషువ ప్రార్థన అక్కడ చేస్తే ప్రపంచం అంతా స్తంభించింది ఒక్కరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది యెహోషువ విశ్వాసంతో ప్రార్థన చేయటం వల్ల జరిగింది. దేవునికి స్తోత్రాలు. మన విశ్వాసము లేకుండా దేవుని పని అంటే చేస్తారండి. వాక్యం ప్రకటించవచ్చు, పెద్దగా వాక్యం ప్రకటించడం ఈ రోజుల్లో తాగుబోతులు కూడా ప్రకటిస్తారు. బాగా పుల్లు తాగేవాడు కూడా వాక్యం ప్రకటిస్తున్నాడు ఈ రోజున. మన విశ్వాసం లేనివాడు కూడా ప్రకటిస్తున్నాడు. నెలకు 30,000 40,000 జీతం తీసుకుంటాడు.
ఆయన 30,000 40,000 నెల జీతం తీసుకొని సంఘానికి వాక్యం ప్రకటించే ఒక ఆయన ఉన్నాడు. తాగుబోతులు దేవుని ప్రకటిస్తున్నారు, దేవుని గురించి తిండిపోతులు ప్రకటిస్తున్నారు, మరి విశ్వాసంతో పనిచేసేవాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏది సత్యం అసలు తెలియాలి కదా, జనాలకు తెలియాలి కదా, మనుషులకు తెలియాలా. ఏది సత్యం అనేది మనుషులకు తెలియాల, ఏది నిజము ఏది అబద్ధము మనుషులు గ్రహించాల. దేవుడికి ఆల్రెడీ ముందునే తెలుసు. అందుకని దేవుని పరిచర్య అనేది ఒక ఆయన చేస్తున్నాడు. ఆయన పెద్ద భక్తుడు. అప్పటి వరకు క్యాథలిక్లు ఇస్తున్న పోషణ మీద బతుకుతూ వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆయనకను జీతం ఇచ్చే వాళ్ళకి, భత్తినిచ్చే వాళ్ళకి సిద్ధాంత పోరాటం అయింది. వాక్య విషయంలో సిద్ధాంత పోరాటం అంటే అబద్ధ సిద్ధాంతాలన్నిటినీ 90 సిద్ధాంతాలు తీసి ఆ దేవాలయం మీద గోడల మీద రాసి అంటించాడు. అంటించేసరికి ఆరాధనకు వచ్చే జనం అంతా చదువుకున్న వాళ్ళు చదివి ఈ సంస్థ చేస్తున్న తప్పులన్నీ తెలిసిపోయినాయి వాళ్ళకి. అప్పుడు అతన్ని పిలిచి ఎవరైతే గోడ మీద ఈ సిద్ధాంతాలను అంటబెట్టాడో, సత్యం సిద్ధాంతాలను అంటబెట్టాడో ఆయన్ని పిలిచి నువ్వు ఈ సిద్ధాంతాలను వదులుకో, లేకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించారు. ఆయన ఒకసారి ఆ యొక్క దేవాలయంలో మెట్ల మీద మోకాళ్ళ మీద నడిచిపోతున్నాడు. మోకాళ్ళ మీద నడుస్తున్నాడు. ఇక్కడ గుణదల దగ్గర కూడా ఇంకా కొన్ని దేశాల్లో మోకాళ్ళ మీద నడుస్తారు. ప్రార్థన చేస్తూ భక్తితో మోకాళ్ళ మీద మెట్ల మీద నడిచిపోతుంటారు. మోకాళ్ళు కాయలు కడతాయి, మోకాళ్ళు పగిలిపోతాయి, రక్తం వస్తుంది. ఈయన మోకాళ్ళ మీద నడుస్తున్నాడంట. అదే పద్ధతి ప్రకారంగా నడుస్తుంటే ఒక స్వరం వినపడుతుంది ఆకాశం నుంచి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుడు. నువ్వు నీతిమంతుడు అయితే నీలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం నిన్ను బతికిస్తుందయ్యా. ఏళ్ల మీద ఏం ఆధారపడతాం? తీసేవు సత్య సిద్ధాంతం తీసి అంటబెట్టి అబద్ధ సిద్ధాంతం ఏంది, నిజ సిద్ధాంతం ఏది చెప్పావు జనాలకి, నేను చంపేస్తామంటున్నాను, వాళ్ళ నుంచి బయటకు పోమంటున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసము బ్రతికిస్తుంది. అది ఫెయిత్ అంటే. విశ్వాసము సేవకులను బ్రతికిస్తుంది. వాళ్ళు దేవుని వాక్యం ప్రకటించాలంటే వాళ్ళ విశ్వాసం. ఏలియా విశ్వాసము వాన నాపింది, వానను రిలీజ్ చేసింది. అబ్రహాం విశ్వాసము ఆయన్నే పోషించింది. మన యోసేపుని కాపాడింది విశ్వాసం. ఇట్లా విశ్వాసంతో ప్రతి పని చేస్తే సక్సెస్ అవుతుంది. విశ్వాసం లేనివాళ్ళు పనిచేసినా కూడా, విశ్వాసం లేకుండా ఏదో ఆదాయము పొందుతూ పనిచేసినా కూడా కొంతమంది వస్తారు దేవుని వైపు. అయినను దేవుని యేళ్ళ విశ్వాసం కలిగి పనిచేసే వాళ్ళదే గ్రేట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాస మూలము కానిది దేవునికి ఇష్టం ఉండదు. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. ఎబ్రిలో ఉంటుంది అన్నమాట. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. నాకు మందిరం ఇస్తావా, నాకు సంఘం ఇస్తావా, ఎట్ట బ్రతకాలమేమో, సేవ చేయాలంటే అనేవాళ్ళు కోకోలం ఈరోజు దినాల్లో. విశ్వాసంతో ప్రభు పని ప్రారంభం చేస్తే ప్రభు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. విశ్వాసంతో ప్రభు పనిని ప్రారంభిస్తే కార్యం అవుతుంది, మందిరం అవుతుంది, సంఘం అవుతుంది, అన్నీ అవుతాయి విశ్వాసంతో ప్రారంభిస్తే. కానీ విశ్వాసం లేకుండా ప్రభు పని చేస్తామంటే ఏ కార్యం కాదు, ఏ కార్యం కాదు. అందుకని దేవుని వాక్యము మార్టిన్ లూథర్కి వినపడిందండి. ఈ వాక్యం వినపడింది, విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవిస్తాడని. జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిచర్య చేస్తారు.
దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.